అమ్మాయి అమ్మాయి ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎవరేమైనా అన్నారా? మరి మీ హాస్టల్లో మరి ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏమైందో చెప్పు. మన బాధని ఇతరులతో చెప్పుకుంటేనే అది తగ్గుతుంది. ఏమైందో చెప్పు. మా నాన్న ఇచ్చిన వాచ్ కనిపించడం లేదన్నా. అదంటే నాకెంతో ఇష్టం అన్నా. అది ఎక్కడో పోయింది. దానికి ఏమైనా ఏడుస్తారా పిచ్చి పిల్ల? ఓ విషయం చెబుతా విను. ఏదైనా వస్తువు మనది కాదనుకో, నువ్వు ఎంత భద్రంగా దాచిపెట్టినా, ఎంత జాగ్రత్త చూసుకున్నా అది నీ దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. అదే వస్తువు నీదనుకో, నువ్వు ఎక్కడ పెట్టినా, నువ్వు ఎక్కడ పడేసుకున్నా అది తిరిగి నీ దగ్గరికే వస్తుంది. సరే జాగ్రత్తగా వెతుకు. అయినా వాచేగా, అది ఎక్కడో నీ దగ్గరే ఉంటుందిలే. అయినా ఈసారి ఇలాంటి చిన్న వాటికి ఎప్పుడు ఏడో మాకు, సరేనా? సరే అన్నా. లేచావా? లేచా. సరే బయటికి వెళ్దాం పదా. బయటిగా లేదు, వేటకి. ఒక్క 5 minutes రెడీ అవుతా. వెయిటింగ్. ఏమైందిరా? ఏంట్రా? ఏమైందో చూడు. ఏంటోరా ఏమైందో ఏమో అస్సలు అర్థం కావటం లేదు. నీతో వచ్చిన ప్రతిసారి ఇదే గోల.
రే సిద్ధు, ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. రే చూడ్రా, రే రే సిద్ధు, రే ఏమైందిరా? అరే మామ, ఇందాక బస్ స్టాండ్ దగ్గర బండి ఆగిపోయింది కదరా, అవును, అక్కడ ఒక అమ్మాయిని చూశాను రా. పద్ధతికి పంజాబ్ డ్రెస్ చేసినట్టుంది. చెప్పింటే అప్పుడే ప్రపోజ్ చేయించేవాని కదా. ఏంట్రా చెప్పే జోక్గా ఉందా నీకు? మళ్ళీ లేకపోతే ఏంట్రా, రోజు 10 మంది అమ్మాయిలు చూస్తూ ఉంటాం, అలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటావా ఏంటి? అలా కాదురా, జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసి ఈ కాలంలో అంత పద్ధతిగా పంజాబీ డ్రెస్ వేసిందంటే ఎంత మంచిదిరా. బో అయినా ఈ కాలంలో ఏ అమ్మాయిని నమ్మలేమురా మావా, ఈ జనరేషన్. నువ్వు నీ అభిషేకం మాటలు. సర్లే, రేపు వెళ్ళి కలుగుద్దాం. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. ఏంట్రా ఇక్కడ లేదు అమ్మాయి? రోడ్డు మీద ఏమైనా పడిపోయిందా? రే దిగు. ఈడాత్రం ఏంది? మా అమ్మ ఈరోజు అమ్మాయి రాదేమోరా. వస్తుంది లేరా. రారా బాబు. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. రే సిద్ధు, రే తనేరా అమ్మాయి. ఏంటి అమ్మాయా? సరే పోయి మాట్లాడుపోరా. మాట్లాడ్డామా? నా వల్ల కాదు. పోబే. హలో, ఎక్స్క్యూజ్ మీ, చంద్రగిరి బస్ వెళ్ళిందా? ఇది చంద్రగిరినే కదా? చంద్రగిరినా ఇది? మీ పేరు? నా పేరుతో మీకేంటి పని? తెలుసుకున్నాను. సారీ, నాకు అవసరం లేదు. అవసరం లేదా? మంచి అవకాశం మిస్ చేసుకున్నా. అయినా రేపటి నుంచి అమ్మాయిని ఫాలో అయ్యి ఫ్రెండ్షిప్ చేసి అలా అలా లవ్లో పడేస్తే ఏం ప్లానింగ్స్ రా బాబు. ఆ అమ్మాయితో లైఫ్ ఊహించుకుంటేనే అన్న ఎవరు లోపల? ఎవరు? ఏంటన్న బుక్ ఇలా పడేశారు? మీకేం తెలుస్తుందన్న ఈ బుక్ వాల్యూ? ఈ బుక్ రాసే రైటర్ తెలుస్తుంది వాల్యూ ఏంటో. ఎందుకంటే తన ఆలోచనని కలం అనే ఆయుధంలో సిరిగా పోసి రాస్తాడు కాబట్టి. అయ్యో సారీ బాబు, చూసుకోలేదు.
హలో హ? డైలీ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు ఫాలో అయ్యా? నిజం చెప్పండి, ఫాలో అవ్వట్లేదా? ఫాలో అయ్యా. అదే ఎందుకో చెప్పండి. ఎందుకంటే చెప్తాను. మొన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి లవ్ చేస్తున్నానండి. ఏంటి లవ్వా? ఈ లవ్ గివ్వు లాంటివి కుదరదు. ఫ్రెండ్షిప్ అయితే ఓకే. ఓయ్, ఫ్రెండ్షిప్ అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు, సరేనా? సరే. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు సౌమ్య. మరి మీ పేరు? సిద్ధార్థ్, బట్ యూ కెన్ కాల్ మీ సిద్ధు. అవును, ఇంతకీ రోజు ఎక్కడికి వెళ్తుంటారు? ఓ అదా, ఈ పక్కనే గుడి దగ్గర నాట్యం నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటా. నాట్యం వచ్చా మీకు? లేదు, నేర్చుకుంటున్నా. ఓహో. కావాలంటే రేపు గుడి దగ్గరికి రండి, మీరే చూస్తారుగా. తప్పకుండా. బాయ్. ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే. హే హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడే సాయినగర్కి వెళ్తున్నా. ఓ అయ్యో, నేను అక్కడికే రా, ఎక్కువ. పర్లేదు, నేను వెళ్తాను. సరేలే, ఫ్రెండ్ అంటే నమ్మకం ఉండాలా. సరే బాబు, రాయ్కు. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే. వెతికిన దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే. అరే ఒకసారి దిగు. ఏమైంది? ఏమైందబ్బా? ఏమైంది? ఏమైందో ఏమో తెలియట్లే. ఛా, నేను బస్సులో వెళ్ళేదాన్ని కదా. నాకేం తెలిసి ఇలా అవుతుందని. సరే, నేను వెళ్తా. సరే, అక్కడ దాకా తోడరానా? అవసరం లేదు. నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. సరే, ఇక వెళ్తా సిద్ధు. రేపు టెంపుల్కి వస్తావు కదా? వస్తా. rum num ta rum ta dhalam ko tak tak ko da da gida 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 rum tak rum ta. హలో సిద్ధు, ఏం ఆలోచిస్తున్నావు? సాక్షాత్తు ఆ నాట్యం ఎవరైనా దిగొచ్చి నాట్యం చేసినట్టుంది. థ్యాంక్ యూ. అవును, అడగడం మర్చిపోయాను, మీరేం చేస్తుంటారు?
అమ్మాయిని వయసు అబ్బాయిని ఏం చేస్తుంటావని అడగకూడదు. ఇట్స్ ఎ క్రైమ్. అలా ఏం కాదు, జస్ట్ నార్మల్గా అడిగాను. ప్రెజెంట్ అయితే బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. అవునా? అవును, మీరేం చేస్తుంటారు? నేను బీటెక్ చదువుతున్నా. మీ నంబర్ ఇస్తారా? నా నంబరా? ఎందుకు? ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేసేకి. సరే. హాయ్ సిద్ధు. హాయ్, కూర్చో. ఏమైనా తీసుకుంటావా? నాకేం వద్దు, పర్లేదు. పర్లేదు, చెప్పు. సరే, ఒకటి. ఒకటియా? అన్న 2 టీ. ఇంకేంటి? ఏం లేదు, చెప్పాలి. అవును, మీ ఫ్యామిలీలో ఎవరైనా క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారా? అలా ఏం లేదు. ఎందుకు? అంటే మొన్న డాన్స్ నేర్చుకోవడం చూశానుగా, సో అందుకు అడిగా. ఓ అదా. 1 year బ్యాక్ ఒక బుక్ చదివాను. ఆ బుక్ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అదే రైటర్ రాసిన ఒక నాట్య పుస్తకం చదివాను. అలా ఇంట్రెస్ట్ వచ్చింది, నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అవునా? ఆ రైటర్ పేరు ఏం పేరు? పేరైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ శ్రీశ్రీ గారి అభిమాని అని రాస్తారు. అతను అన్ని బుక్స్ చదివావా? లేదు, కొన్ని బుక్స్ చదివాను. ఆ బుక్స్ చదివినప్పుడు అతను నాతోనే మాట్లాడుతున్నట్టుంది. ఆ బుక్లో నీకు నచ్చిన సెంటెన్స్ ఏమైనా చెప్తావా? ఒకటి గుర్తుంది. మధురమైన ప్రేమ అనే బుక్లో అయితే ఒక కవిత్వం ఉంటుంది. రాతలో లేని రాధ కోసం ఎక్కి ఎక్కి ఏడ్చే కృష్ణులు ఎంతో మంది ఉన్నారు. అయినా ఆ రాధ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం, ఇదే కృష్ణుడు తలుచుకుంటే 16,000 మంది గోపికల్లో ఇంకొక్క రాధను వెతుక్కోలేడా? అయినా ఈ కృష్ణుడు ఏడ్చేది రాతలో లేని రాధ కోసమే కదా. ఐ లవ్ యూ సౌమ్య. ఏమైంది? నీకు ముందే చెప్పాను కదా మన మధ్య ఈ లవ్ లాంటివి ఉండకూడదని. ఆహా, అందుకేనా కాఫీ షాప్లో కలుద్దాం అది ఇది అన్నావు? అది కాదు. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకు. గుడ్ బై. సౌమ్య, సౌమ్య. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకు. గుడ్ బై. సిద్ధుగానికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంటి వీడు ఫోన్ ఎత్తడం లేదు? సర్లే, ఒకసారి వాడి దగ్గర వెళ్ళొద్దాం.
ఏంటి ఇలా పడిపోయాడు వీడు? రే సిద్ధు, రే సిద్ధు, ఏంట్రా ఇలా పడిపోయావు? లేరా? సారీ సామ్యా. నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా? చీకటిలో ఒంటరిగా నామది మిగిలెనా? నా గతము నేనే వదులుకున్నా, అది నన్ను వదలదే. నీ గురుతులన్నీ చెరపమన్నా, హృదయము చెరపదే. హాయ్ రా మామ. హాయ్ రా మామ. రా రా. ఒక్క నిమిషం. ఏంటిడు? నువ్వేంట్రా కొత్తగా తాగడమేంటి? నీకు తెలీదు కదా ఎంత ప్రేమగా మాట్లాడిందిరా అమ్మాయి. ప్రేమిస్తున్నా అంటే కష్టపుస్తే వెళ్ళిపోద్దా? ఏమైందిరా? ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదురా? ఊరు వెళ్ళావు కదా మామ, అందుకు నిన్నెందుకు డిస్టర్బ్ చేయడం లేదని. జరిగింది ఏదో జరిగింది. ఇలా తాగుతూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఏ మామ, తన కావాలరా, ఏదో ఒకటి చేసి తను తగ్గించుకోవాలరా. నువ్వు తాగడం మానేస్తే నిన్ను తన్ని కలుపుతా. అవునా? సరే 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 సరేరా మందు. సరే. తనకు కావాలరా. ఏంట్రా ఇలా అయిపోయావు? మర్చిపోలేకున్నాడ్రా. మరువలేని జ్ఞాపకాలే నన్ను వెలివేసెనే. తొలి ప్రేమ నీ గుండెలో గాయమా? తొలి ప్రేమ నా వల్లే అనకుమా? తొలి ప్రేమ నీ గుండెలో గాయమా? తొలి ప్రేమ నా వల్లే అనకుమా? హాయ్ అంకుల్. బాగున్నారమ్మా? బాగానే ఉన్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? బాగున్నా. నేను ఎప్పుడు తీసుకెళ్లే రైటర్వి కొత్త బుక్స్ ఏమైనా వచ్చాయా? ఇంకా ఏం రాలేదు. అవునా? నెల అలా పట్టొచ్చు. వేరే కొత్త బుక్స్ ఏమైనా వచ్చాయి చూస్తామంటే చూడండి, అవి కూడా బాగానే ఉంటాయి. లేదు, ఆ బుక్స్ వస్తే కాల్ చేయండి, వస్తాను. సరే సరే చేస్తా. సరే అంకుల్. సరే అమ్మా. ఈ టైంలో సిద్ధు ఉంటే బాగుండేది. సిద్ధుకి ఒకసారి కాల్ చేద్దాం. అవును, అడ్రస్ ఇచ్చాడు కదా, చూద్దాం.
సిద్ధు సిద్ధు సౌమ్య, నువ్వేంటి ఇక్కడ? సిద్ధు ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు? చెబితే నువ్వు ఎక్కడ నమ్ముతావో లేదని చిన్న భయం సౌమ్య. ఇన్ని రోజులు ఎవరైతే కావాలనుకున్నానో అతన్నే దూరం పెట్టానా? నన్ను లవ్ చేస్తావా? ఓయ్, లవ్ అంటే నువ్వు అనుకున్నట్లు కాదు, నేను అనుకున్నట్లు. సరేనా? సుబ్బారావు వాళ్ళ ఇంటికాడ పెట్టాను, అన్నా. అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకో. సరే, నేను మళ్ళీ చేస్తాను. నాకు ఏమ్మా హ్యాపీగా ఉన్నావు? వాచ్ దొరికేసిందా? దొరికేసిందన్నా. అది మా రూమ్లో పడిపోయి ఉంటే మా ఫ్రెండ్ తెచ్చిచ్చిందన్నా. అదే చెప్పా కదా ముందే, ఏదైనా వస్తువు మనది కాదనుకో, నువ్వు ఎంత భద్రంగా దాచిపెట్టినా అది ఎప్పటికైనా మన నుంచి వెళ్ళిపోతుంది. అదే మనది అనుకో, ఎక్కడ పడేసుకున్నా తిరిగి మన దగ్గరికే వస్తుంది. సో పోయిన వాటి గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. ఒకవేళ మనది తిరిగి వస్తాయి, లేకపోతే లేదు. సరేనా? ఇలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సరే అన్నా. మనిషి తనది కాని వస్తువు కోసం ఎంతో తప్పిస్తాడు. తనదైన వస్తువు తన నుంచి వెళ్ళిపోయిందని భావించి బాధపడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ వస్తువు తనది కాదని. ఒకవేళ తనదైతే ఆ వస్తువు ఎక్కడికి వెళ్ళదని గ్రహించలేడు.